చెల్లిస్తున్నాం. తిరిగి రాత్రికాల సమయంలో మరొక పర్యాయము మీ పరిశుద్ధమైన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మిమ్మల్ని మహింపరిచేవారముగా మీ కొరకు జీవించేవారముగా ఉండుటకు మాకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి 103వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. చాలు. వీళ్ళ 2 వచనాల్లో దేవుడు ఉపకారములను చేసేటువంటి వాడుగా కనిపిస్తా ఉన్నాడు. దేవుని ఉపకారాలు అనేటువంటివి ప్రపంచంలో ప్రభువును నమ్మిన నమ్మకమైన మనుషులందరూ కూడా దేవుని ఉపకారములను అనుభవిస్తూ ఉంటారు. కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఏమంటాడంటే యెహోవా అందరికీ ఉపకారి అని. కొందరికి అనేది కాదు, కానీ అందరికీ కూడా దేవుడు ఉపకారిగా ఉన్నాడు. అయితే అందరూ దేవుని యొక్క ఉపకారములను జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండలేదు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. భౌతిక సంబంధమైనటువంటి వ్యక్తి దేవుని ద్వారా మేలు పొందుతూ ఉన్నప్పటికీ ఆ మేలు దేవుని ద్వారా నేను పొందుకున్నాను అన్న గ్రహింపు అనేది లేకుండా జీవిస్తాడు. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి తాను ఏ మేలు పొందినా అది దేవుని ద్వారానే పొందుకున్నాను అని గ్రహింపు కలిగి జీవిస్తాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతున్నాం. లూకా సువార్త 12 అప్పుడు అతడు నా పంటను సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని. చాలు. సెక్యులర్ మ్యాన్, భౌతిక సంబంధమైనటువంటి వ్యక్తి, ఇతను కూడా దేవుని ద్వారానే మేలు పొందాడు. పంట పండింది, పంట విస్తరించింది, ధాన్యం అధికమైంది, కానీ ఎక్కడ దేవుని మాట అనేటువంటిది లేదు. ప్రాణంతో అంటున్నాడు, ఏమంటున్నాడు? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. దేవుని స్తుతించుము అన్న పదం అయితే లేదు. కానీ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నా ప్రాణమా యెహోవాను సన్నతించు. రిపీటెడ్గా నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ప్రాణము అన్నిటికంటే విలువైనది ప్రియ. ఈ లోకంలో ఒకవేళ మనిషిని ఏంటి విలువ అంటే, కొద్దిమంది డబ్బు విలువైంది అంటారు, బంగారం విలువైంది అంటారు. కానీ విలువైంది ఏంటి అంటే ప్రాణం.
ప్రాణానికి మించిన విలువ లోకంలో ఏమీ లేదు. యేసు ప్రభు ప్రాణం గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 16:25. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? చూడండి, లోకమంతా అంటే ఈ లోకంలో ఉన్నదంతా తీసుకొచ్చి త్రాసులో ఒక భాగంలో పెడితే, ఇంకొక దాంట్లో ప్రాణాన్ని పెడితే, ఈ రెండిట్లో ఏది గొప్పది అంటే ప్రాణమే. లోకం అంతా కూడా సంపాదిస్తే అంటే జీసస్ కంపేర్స్ పోల్చుతా ఉన్నాడు అన్నమాట ప్రాణాన్ని. లోకమంతా సంపాదించిన ప్రాణానికి సాటి అయినటువంటిది ఏది కూడా లేదు. ప్రాణం అంత విలువైనటువంటిది, అంత శ్రేష్టమైనటువంటిది ప్రాణం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఇంకొక భాగంలో చెప్పాలి అంటే, ప్రాణం పెట్టిన ప్రభువుని ప్రాణంతో స్తుతించుట. యేసుక్రీస్తు ప్రభువు ప్రాణం పెట్టాడు. ఏమన్నాడంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టు. I give my life to my sheep. నా గొర్రెల కొరకు నా ప్రాణం పెడతాను. కనుక ప్రాణం పెట్టినటువంటి ప్రభువును ప్రాణంతో స్తుతించుట అనేటువంటిది చాలా గొప్ప విషయం. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా. చూడండి, ఆ వర్డ్ ఫార్మేషన్ ఎలాంటిది అంటే, ప్రాణము గురించి, అంతరంగం గురించి మాట్లాడుతా ఉన్నాడు. అంటే అంతర్భాగాలలో నుండి దేవుని స్తుతించు. ప్రైజింగ్ గాడ్ విత్ హార్ట్ ఆఫ్ హార్ట్స్. బైబిల్లో మనం ఒక మాట చదువుతాం, నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ప్రేమించుము. హృదయం అంతటితో దేవుణ్ణి ప్రేమించుట, మనపూర్వకముగా దేవుణ్ణి ప్రేమించుట, పూర్ణ బలముతో, శరీరంలో బాగా శక్తి ఉన్నప్పుడే దేవుణ్ణి ప్రేమించుట. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. లవింగ్ లార్డ్ విత్ లైఫ్. బైబిల్ ఒక మాట రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. 42వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము. ఇక్కడ ఒక ఇలిస్ట్రేషన్ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒక పోలిక, ఒక ఉదాహరణ మనకు కనబడతా ఉంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అంటే జింక బహు వేగంగా పరిగెత్తేటువంటి జీవి. ఆ వేగంగా పరిగెత్తుతూ ఉన్నప్పుడు బాగా దాహం కలుగుతూ ఉంటుంది. బాగా దాహం కలిగినప్పుడు ఎక్కడెక్కడ నీటి మడుగులు ఉంటాయో అని తపన పడుతూ ఉంటుంది. లాంగింగ్ ఫర్ ద లార్డ్, ప్రభువు కొరకు అటువంటి తృష్ణ,
అటువంటి కోరిక, అటువంటి ఆశ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచాను. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదును. చూడండి ప్రియ, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్దామా? ఎప్పుడెప్పుడు దేవునితో మాట్లాడదామా? ఎప్పుడెప్పుడు దేవుని మాటలు విందామా? తృష్ణ ప్రియ. 27వ కీర్తన 4వ వచనాన్ని చదువుతున్నాం. 27. యెహోవా యొద్ద ఒక వరం అడిగితేనే దాన్ని వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చూడండి, ఆయన ప్రసన్నత చూడాలి. జీవితకాలం అంతా కూడా ఆయన మందిరంలో నివసించాలి అని కాంక్ష. నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆ లైఫ్ ఎలా ఉంటుంది అంటే బైబిల్లో కొన్ని పోలికలు మనం చూస్తాం. వెడ్డింగ్ చేసే టర్నింగ్ పాయింట్ అంటాం కదా, వివాహం అనేది ఒక నూతన మలుపు. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఒక వధువుగా, ప్రభు వరుడుగా ఆ రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. వివాహ బంధం అనేటువంటిది అప్ టు ద ఎండ్, చివరి వరకు. అదేవిధంగా ఒక తల్లికి లేక ఒక తండ్రికి ఒక కుమారుడు లేక ఒక కుమార్తె పుడితే ఒక రిలేషన్ అనేది ఏర్పడుతుంది. ఆ రిలేషన్ ఎప్పటి వరకు అంటే అప్ టు ద ఎండ్, చివరి వరకు. చివరి వరకు ఆ తల్లికి అతని కుమారుడు, ఆ కుమారుడికి అతని తల్లి. నో వన్ కెన్ సపరేట్ ద అఫెక్షన్, ద లవ్ బిట్వీన్ దెమ్. వారి మధ్య ఉండేటువంటి ఆప్యాయత, ప్రేమ ఎవరు కూడా విడదీయలేరు. యేసు ప్రభుతో కలిసి నడిచే జీవితం కూడా అలాంటిదే. బైబిల్లో ఉన్నాయి పోలికలు అవి. తను ఎందరు అంగీకరించుడు అనగా తన నామమున విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము. ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో దేవుడు మనకు తండ్రి, మనం ఆయనకు పిల్లలం. ఆ రిలేషన్షిప్ అనేది no one can break that relationship. Nothing can break that relationship. ఆ బంధాన్ని ఎవరు ఏది విడదీయలేరు ప్రియ. ఎఫెసీ పత్రికలో పౌలు భార్య భర్తల గురించి మాట్లాడుతూ, నేను దీన్ని క్రీస్తుకు ఆయన సంఘానికి గురించి మాట్లాడుతున్నాను అంటాడు. వారిద్దరు ఏకశరీరమై ఉందో అంటాడు. ప్రభువుతో కలిసి జీవించే జీవితం, ప్రభువును కలిగి జీవించే జీవితం. ప్రభు సన్నిధికి వెళ్ళలేకుండా ఉండలేము, ప్రభువుతో మాట్లాడలేకుండా ఉండలేము, ప్రభువును ఆరాధించకుండా ఉండలేము, ప్రభువుని గురించి ఆలోచించకుండా ఉండలేము. ఆ రిలేషన్షిప్ అట్లాంటిది లేదు. లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. 10:42. మరియ ఉత్తమమైనది ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మేరీ chose what is right. మరియ ఉత్తమమైనది ఏర్పరచుకున్నది కనుక అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. No one can take away. ఎవరు కూడా దాన్ని తీసివేయలేరు ప్రియులారా. ఎందుకంటే మరియ ఏర్పరచుకున్నటువంటిది అలాంటిది. దేవునితో ఉండేటువంటి రిలేషన్, దేవునితో ఉండేటువంటి సహవాసము, దేవునితో ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు ఎవ్వరు కూడా విడదీయలేరు ప్రియులారా. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు?
శ్రమ అయినను, బాధ అయినను, బాధ అయినను, హింస అయినను, హింస అయినను, కరువు అయినను, కరువైనను, వస్త్రహీనత వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, ఖడ్గమైనను మనలను మనలను చూడండి ఆ పదాలు ఎలా ఉన్నాయో. ఆ పదాలు ఎలా ఉన్నాయంటే అన్ని కూడా నెగిటివ్ ఫార్మ్స్ లోనే కనిపిస్తాయి. సంతోషము, సమాధానము, ఆనందము, సుఖము, నెమ్మది, ఇలాంటివి కాదు ఆ పదాలు. ఆ పదాలు ఎలా ఉన్నాయి అంటే శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, ఉపద్రవమైనను, వస్త్రహీనత అయినను, ఖడ్గమైనను. చూడండి, అంటే క్రీస్తు ప్రేమలో అంత బలం అనేటువంటిది ఉంది. క్రీస్తు ప్రేమలో అంత పటిష్టత అనేటువంటిది ఉంది, స్ట్రాంగ్నెస్. ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, శ్రమ అయినా, బాధ అయినా ఏది కూడా ఆయన ప్రేమ నుండి ఎడబాపలేదు. దాని గురించి మాట్లాడుతూ ఇంకొంచెం కిందకు వచ్చేసరికి మళ్ళీ ఏమంటాడు తెలుసా? చూడండి, 28 వచ్చిన చదువుతాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసు అందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపునది ఎడబాప నేరవని రూఢిగా. మరణం కూడా ఏమైనా చనిపోతే లోకంతో ఉన్న సంబంధాలన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోతాయి. సంపాదించిన ఆస్తులు కానీ, ధనం కానీ, బంధాలు కానీ అన్ని కూడా కట్ ఆఫ్ అయిపోతాయి. భూమి మీద పత్రికలో ఉంది కదా, మరణం అనేటువంటిది అలాంటిది. కానీ అదే మరణము స్పిరిచువల్ గా ప్రభువులోకి తీసుకెళ్ళిపోతుంది. లోకానికి వెడబోటే, కానీ క్రీస్తు ప్రభువులో అది ఏం చేస్తుందంటే ఐక్యపరిచేస్తుంది. అందుకే పౌలు అంటాడు, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవాలని నాకు ఆశ కలుగు. నేను చనిపోతే క్రీస్తు కూడా ఉంటాను. మరణం ఎడబాపు లేదు. నా ప్రాణం యెహోవాను సన్నతించును, నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధ నామమును. 3వ వచనం కూడా చదవండి. 103. చాలు. ఈ 3వ వచనానికి వచ్చేసరికి ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు. ఈ 3వ వచనంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి భౌతిక సంబంధమైనది, 2 ఆత్మ సంబంధమైనది. భౌతిక సంబంధమైనది ఏంటి అంటే సంకటములు. ఆత్మకు సంబంధించింది ఏంటి అంటే దోషములు. యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయాల్లో కూడా చాలిన దేవుడు. అటు భౌతికంగా తీసుకున్నా, ఇటు ఆధ్యాత్మికంగా తీసుకున్నా, 2 వైపులా కూడా యేసుక్రీస్తు ప్రభు చాలినటువంటి దేవుడు. ప్రియులారా, ఇక్కడ ఏమని చెప్తున్నామంటే ఆయన నీ సంకటములను కుదుర్చువాడు. సంకటములను ఏమనుంది అక్కడ చదవండి. సంకటములన్నిటినీ రకరకాల సంకటములు. దీని గురించి ఒక భాగం మాట చూద్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25-26 వచనాలు చూడండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును
ప్రయోజనం లేక మరింత సంకటపడెను. మరింత సంకటపడను. చూడండి ఈ పదం అక్కడ మనకు కనిపిస్తా ఉంది పిల్లలు. అంటే భౌతిక జీవితం గురించి ఇక్కడ చూస్తా ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంది. ఎంతో మంది వైద్యులను సంప్రదించింది. తనకున్నదంతా కూడా ఆ వ్యాధి కోసం ఖర్చు పెట్టింది. కానీ ఫలితం ఏది కూడా రాలేదు. రాకపోగా ఏమని చెబుతున్నాము, మరింత సంకటపడను. ఉన్నదానికంటే ఇంకా ఎక్కువైపోయింది. ఆయనని సంకటములు అన్నిటినీ కుదుర్చువాడు. అంటే భౌతిక సంబంధమైనటువంటి జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నాయో, ఎటువంటి వ్యాధులు ఉన్నాయో, ఎటువంటి శ్రమలు ఉన్నాయో, ఎటువంటి బాధలు ఉన్నాయో, దాని కొరకు ఎంతమందిని సంప్రదించినా నయం కాలేదో, దాని కొరకు ఎంత ఖర్చు పెట్టినా నష్టపోయామో, అవన్నిటి విషయంలో వాటన్నిటి విషయంలో ఆయన సంకటములను కుదుర్చేటువంటి వాడు. 12 సంవత్సరాల వ్యాధిగ్రస్తురాలు వితిన్ 12 సెకండ్స్, మేబీ ఒక 10-12 సెకండ్స్ లో స్వస్థత వచ్చేసింది. అక్కడ ఒక మాట మనం చదువుతాం పిల్లలు. మార్క్స్ వార్తలో చదవండి. వస్త్రం ముట్టిన అక్కడ చదవండి ఒకసారి. ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదు అనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె చూడండి ఏమని చదువుతున్నా అక్కడ. వెంటనే, ఇమ్మీడియట్లీ, వెంటనే. 12 సంవత్సరాలు ఎక్కడ, క్షణాలు ఎక్కడ పిల్లలు. ఏ వైద్యుడు బాగు చేయలేకపోయినటువంటి వ్యాధి, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నయం కానటువంటి వ్యాధి వెంటనే క్షణాల్లో స్వస్థత అనేది వచ్చేస్తుంది. దేవుడు కార్యం చేస్తే అలా ఉంటుంది. దేవుడు స్వస్థత ఇస్తే అలా ఉంటుంది. చదవడమో వెంటనే ఆమె రక్తదానం కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అంటే ఏంటి? రిలీఫ్ అయిపోయింది. ఎటుపోయిందో వ్యాధి తెలియదు, ఆ బాధ ఎటుపోయిందో తెలియదు పిల్లల. నివారణ వచ్చేసింది. అక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, కనిపించని విశ్వాసం అక్కడ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఆయన వస్త్రపు చెంగును ముట్టిన బాగు పడుతున్న అనుకొని తనలో తాను అనుకుంటా ఉంది. నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టితే బాగైపోతాను. విశ్వాసం పిల్లలు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మనం ఒకరి కొరకు ప్రార్థన చేయడం కంటే వారు వారి కొరకు ప్రార్థన చేసుకునేటువంటిది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది పిల్లలు. మనం పెదవులతో చేస్తాము, వారి హృదయంతో చేస్తారు. ఆ స్త్రీ యొక్క విశ్వాసం అక్కడ రాయబడిందే తప్ప అది కంటికి కనబడేటువంటిది కాదు. పౌలు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే మేము అదృశ్యమైన వాటిని చూస్తా ఉన్నాము అంటాడు. అంటే కంటికి కనిపించినటువంటి వాటిని మేము చూస్తా ఉన్నాం. విశ్వాసపు నేత్రాలతో ప్రభు కార్యాలను చూడటం లేదా. అబ్రహాము తీసుకుని బయటికి రాత్రిపూట అదే తీసుకెళ్ళి ఆకాశం వైపు చూడమన్నాడు. చూస్తా అన్నాడు. ఏం కనిపిస్తున్నాయి ఆకాశంలో? నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఎవరికి? అబ్రహాముకి. కానీ దేవునికి ఏం కనిపిస్తున్నాయి తెలుసా? ఆ నక్షత్రాల్లో మనుషులు కనిపిస్తా ఉన్నారు. అబ్రహాముతో అన్నాడు, ఇదిగో ఆకాశపు నక్షత్రాలు నీకు నీకు లెక్కించుట వీలైతే లెక్కించు, నీ సంతానం కూడా దేవుని దృష్టి వేరు, మన దృష్టి వేరు. దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. We see the present, God sees the future.
మనం ప్రస్తుత పరిస్థితిని చూస్తాం, దేవుడు భవిష్యత్తుని చూస్తాడు కదా. సరే, మళ్ళీ 103వ కీర్తన 3వ వచనానికి వెళ్దాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. ఇక్కడ కూడా పదాలు చూడండి, నీ దోషములన్నిటినీ, నీ దోషాలన్నిటినీ కూడా క్షమించేటువంటి వాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అంటే దేవుణ్ణి స్తుతించే ఆ ప్రక్రియలో మన దోషములు క్షమించబడ్డాయి అన్నది కూడా దాగి ఉంది. మనము ఆధ్యాత్మికంగా మేలు పొందాము అనేది కూడా దాగి ఉంది. సెక్యులర్ పర్సన్ డజంట్ నో ద స్పిరిచువల్ బెనిఫిట్స్. భౌతిక సంబంధమైనటువంటి వ్యక్తికి ఆత్మ సంబంధమైనటువంటి మేలులు అర్థం కాకపోయారు. ఆయన నీ దోషములు అన్నిటినీ క్షమించేటువంటి వాడు, క్షమించేటువంటి వాడు. కింద చూడండి, ఒక వచనము 10వ వచనం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే నిజంగా అప్పటిగా కొన్నిసార్లు మనము దేవుని కార్యాలను లోతుగా అర్థం చేసుకో ఆలోచించాం. ఒకవేళ ఇచ్చి ఉంటే మనం ఉండగలమా? మళ్ళీ చదువుదాం వచనాన్ని. మన పాపములను బట్టి ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. ఒకవేళ మన దోషాలను బట్టి, మన అతిక్రమం బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చుంటే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఎక్కడ ఉండేవాళ్ళం అంటే పాతాళంలో ఉండేవాళ్ళం. ఈరోజు ప్రభు సన్నిధికి మనం వచ్చాము, దేవుని వాక్యం వింటున్నాము, ఒక సహవాసాన్ని కలిగి ఉంటున్నాము అంటే ఇది మన గొప్పతనం కాదు ప్రియుల. దీని బ్యాక్గ్రౌండ్ దేవుని కృప పనిచేస్తా ఉంది, దేవుని కనికరం పనిచేస్తా ఉంది, దేవుని దయ పనిచేస్తా ఉంది, దేవుని ప్రణాళికలు పనిచేస్తా ఉన్నాయి. ఆయన నీ దోషములు అన్నిటినీ క్షమించువాడు. దోషాలను క్షమించడం అనేది చిన్న విషయం కాదు పిల్లలు. కొన్నిసార్లు మనం ఎవరి పట్ల తప్పు చేసి సింపుల్ గా సారీ అంటాం. ఇట్ ఈస్ వెరీ సింపుల్ సిటీ. దేవుడు క్షమించేదానికి ఆయన ఏం చేశాడు తెలుసా? యెషయా గ్రంథం 53:5 చదవండి. యెషయా గ్రంథం 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను, మన దోషములను బట్టి నలగొట్టబడి. చూశారు, ఆయన్ని మన దోషములను క్షమించేవాడు మంచిదే, కానీ ఆ దోషములకు క్షమాపణ తీసుకొచ్చేదానికి నలగొట్టబడ్డాడు. ఆయన నలగొట్టబడటం వల్లనే మన దోషాలకు క్షమాపణ వచ్చింది. అంత సామాన్యంగా క్షమాపణ రాదు పిల్లలు. అంత సామాన్యంగా క్షమాపణ రాదు. యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన నలగొట్టబడ్డ ద్వారా, ఆయన కాల్చిన రక్తము ద్వారా క్షమాపణ అనేది మనకు దేవుడు ప్రసాదించాడు. క్షమాపణ అనేటువంటి దేవుడు మనకు ప్రసాదించాడు. ఈ సత్యాన్ని ఎవరైతే ఎరిగి ఉంటారో వాళ్ళే ఏమంటారో తెలుసా? నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సంతోషించాడు. ప్రియుల, దేవుడు మన భౌతిక ఆధ్యాత్మిక అవసరతలను తీర్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని
కొన్నిసార్లు మనం ఒకవేళ కష్టంలో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు. కొన్ని మనల్ని బట్టి మన కష్టాలు రావు, కానీ నమ్ముకోకుండా ఉంటారు కదా, వాళ్ళని బట్టి నమ్ముకున్నటువంటి వాళ్ళ కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ఇప్పుడు యేసు ప్రభువుకి ఎందుకు కష్టం వచ్చింది చెప్పండి? మనల్ని బట్టి. అలాగే మనం ప్రభువుని నమ్ముకుంటే ఇతరులను బట్టి మనకు కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అయితే యేసుక్రీస్తునందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ప్రభు ఏం చేస్తాడు అంటే మనల్ని సీల్ వేస్తాడు, మనకి ముద్ర వేస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం, 10:27. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుతున్నాను, అవి నన్ను వెంబడించున్నాను, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక ఎవడును అవి అన్నిటికీ నశింపవు. ఇక్కడ చూడండి, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అంటే అంత బలంగా, స్ట్రాంగ్గా, దృఢంగా పట్టేసుకొని ఉంటాడు ప్రభు. ఇందాక రోమపత్రికలో కూడా అలాంటి మాటలు మనం చూసామంటే, ప్రభువు నందు ఒక్కసారి విశ్వాసం ఉంచితే ప్రభువు ఎన్నడూ కూడా వారిని విడిచిపెట్టడు. అయితే కొన్నిసార్లు మన బంధువులు, మన స్నేహితులు, మనకు తెలిసిన వారు, మన కుటుంబీకులు ప్రభువుని బట్టి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు, బాధ పెడతా ఉంటారు. ఉదయం ఒక వచనం చూశాం కదా, మరొకసారి అది జ్ఞాపకం చేసుకున్నాం. 66వ అధ్యాయము యెషయా గ్రంథం 66వ అధ్యాయము 5వ వచనం, 66:5. యెహోవా వాక్యములకు భయపడు వారులారా ఆయన మాట వినుడి. చూడండి, మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు. ఎందుకు తోసివేస్తున్నారట? దేవుని నామమును బట్టి, దేవుని బట్టి, ప్రభువుని బట్టి తిరస్కారాలు, ప్రభువుని బట్టి తృణీకరాలు, ప్రభువుని బట్టి బాధలు, ప్రభువుని బట్టి హింసలు. అయితే ప్రభు అంటాడు, లోకమందు నీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించు. చదవండి, ఇది ఇంపార్టెంట్. మీ సంతోషము మాకు కనబడినట్లు. ఈ ఒక్క దగ్గర మనం ఆగిపోతాం. ఇక్కడ ఎవరు సంతోషంగా ఉన్నారు? దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని మాట వినేటువంటి వారు ఎలా ఉన్నారట? తృణీకరించబడుతున్నారు ఒక పక్క, కానీ ఎలా ఉన్నారంటే సంతోషంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు? మీ సంతోషము మాకు కనబడినట్లు. అంటే కొంత టైం పడుతుంది. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దేవుని యొక్క నెమ్మది, సంతోషం, సమాధానం మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు ప్రజలు వాటిని చూస్తారు. అరే, మనకి ఎంతో ధనం ఉంది, మనం విగ్రహం చేస్తా ఉన్నాం, కానీ ఈ సమాధానం మనకు లేదు. ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో, దహన బలిపీఠం మీద దేవుని అగ్ని దిగిందో, ప్రజలందరూ కూడా ముక్కుమ్మడిగా దేవుని వైపు తిరిగిపోయారు. పిల్లగా దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. ఎప్పుడు అంటే నమ్ముకున్నటువంటి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, నమ్ముకున్నటువంటి వాళ్ళు నమ్మకంగా ఉన్నప్పుడు, నమ్ముకున్నటువంటి వాళ్ళు విశ్వాసంతో ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నీటి వారును రక్షణ పొందుతారు. విశ్వాస అయిన భార్యను బట్టి అవిశ్వాస అయిన భర్త పరిశుద్ధపరచబడను.
ప్రియులారా, మీ సంతోషము మాకు కలుగును. కాబట్టి మరి ఎవరి ద్వారా అయితే తొలికారాలు వస్తున్నాయో, తిరస్కారాలు వస్తున్నాయో, ఇంకా ఎవరైతే దేవుడు నమ్ముకోలేదో వారి మధ్య ప్రభువుకు సాక్షులుగా జీవించడం, ప్రభువును కలిగి జీవించడం, ప్రభువుకు నమ్మకంగా జీవించడం, విశ్వాసంతో ప్రభు కార్యాల కొరకు ఎదురు చూడటం, వారి గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థించడం చేస్తే దేవుడు తప్పకుండా కార్యము చేస్తాడు. దేవుడు తన వాక్యం గురించి ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అన్నిటికంటే శ్రేష్టమైనది, విలువైనది ప్రాణము అని చూశాను. అట్టి శ్రేష్టమైన విలువైన మీ ప్రాణాన్ని మా కొరకు సిలువలో ధారపోసారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రాణంతో మిమ్మల్ని స్తుతించేవారుగా, మిమ్మల్ని మహిమపరిచేవారుగా, మీ కార్యక్రమం జ్ఞాపకం చేసుకుంటూ మీ పట్ల కృతజ్ఞత కలిగి జీవించేవారుగా ఉండటం సహాయం చేయండి. మీ ప్రేమ నుండి ఎడబాపున్నది ఏది కూడా లేదు. అట్టి ఐక్యతలో ప్రభా మేము ఇంకా బలపడినట్లుగా సహాయం చేయండి. ఈ వర్తమానం మాకందరికీ దీవెనకరంగా చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్.